దరిద్ర దేవత దేవతలకు శాపం పెట్టింది అని తెలుసా? ఒకప్పుడు సముద్ర మదనం జరిగేటప్పుడు అమృతంతో సహా అనేక దివ్య రత్నాలు బయటపడ్డాయి. వాటిలోనే లక్ష్మీదేవి కూడా క్షీరసాగరం నుంచే వెలువడింది. అందరూ ఆమెను చూసి ఆహ్వానించి విష్ణుమూర్తి పక్కన కూర్చోబెట్టారు. ఆవిడలో ఐశ్వర్యం, సౌందర్యం, శుభం, సంతోషం అన్నీ ఉండేవి. కానీ అదే సమయంలోనే జ్యేష్ఠాదేవి కూడా సముద్ర మదనంలోనే పుట్టింది. కానీ ఆమె రూపం అశుభ్రంగా, క్రూరంగా, భయంకరంగా కనిపించింది. దేవతలు ఆమెను చూసి కూడా ఆహ్వానించలేదు. అప్పుడు ఆమె కోపంతో దేవతలందరినీ శపించింది. నన్ను ఎవరూ గౌరవించలేదు కాబట్టి నేను దరిద్ర రూపినిగా, కలహ రూపినిగా మారి ఎక్కడ మురికి వాసన, అజ్ఞానం, అసత్యం ఉంటుందో అక్కడే నేను నివసిస్తాను. అక్కడ నన్ను ఎవరూ తరిమి వేయలేరు కదా అని చెప్పింది. దాంతో దేవతలందరూ భయపడి బ్రహ్మదేవుని వద్దకు శరణు కోరారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో ఆమె శాపం వృధా కాదు, కానీ సమతుల్యం కోసం అవ్వాల్సిందే. నిజంగానే దరిద్ర దేవతగానే ఉంటారు, కానీ ఆమె అశుభ్రత, కలహం, అజ్ఞానం ఉన్న చోటే ఉంటుంది. కానీ ఎక్కడైతే సత్యం, ధ్యానం, పూజ, శుభ్రత ఉంటాయో అక్కడికి ఆమె చేరలేరు. అక్కడ లక్ష్మీదేవి మాత్రమే నివాసం చేస్తారు అని చెప్పాడు. అప్పటి నుంచి అలక్ష్మి దరిద్ర దేవతగా ప్రసిద్ధి చెందింది. ఆమెను దూరంగా ఉంచుకోవడానికి శుభ్రత, దీపారాధన, ధర్మ కార్యాలు తప్పనిసరిగా ఆచారాలుగా మారాయి. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేయండి.